ఆదికాండంలో 39వ అధ్యాయము 7వ వాక్యం నుంచి 12వ వాక్యం వరకు చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వాక్యం నుండి. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతడి భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను అని వాక్యము రాసి ఉన్నది. ఈ వాక్యములలో ఈ 7వ వాక్యము నుండి 12వ వాక్యములలో మనము గ్రహించేది ఏంటంటే, యోసేపు యొక్క జయ జీవితాన్ని గ్రహిస్తున్నాం. సర్వసాధారణంగా ఏదన్నా పరస్త్రీ ఒక పరపురుషుడి చేతిలో సిక్కితే వదలరు. కానీ ఇక్కడ ఈయన వదలటం కాదు, పారిపోయాడు. ఇక్కడ ఒక మాట రాయబడింది, యోసేపు దేవునికి విరోధముగా పాపం చేయటానికి ఇష్టపడలా. దేవునికి విరోధంగా పాపం. అది 9వ వాక్యంలోనండి, దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని. అక్కడ ఏదైనా తప్పు జరిగితే దేవునికి విరోధముగా పాపం అవుతుంది. ఇప్పుడు పోతిఫర్ భార్య ఆమె, ఇది ఆ ఇంటి యజమానురాలు. ఆమె ఎవరో భార్య, ఆయన ఆ దేశానికి రాజుగారి సేవకుడు, ఆ దేశానికి సంబంధించిన రాజుగారి సేవకుడు. ఆ పోతిఫరు భార్య ఆమె వచ్చి ఈయన్ని పాపం చేయమని కోరటం. ఈయనేం ఆలోచిస్తున్నాడంటే, ఆమె పాపం చేయమని కోరింది కానీ ఈయన అంగీకరించలేదు. ఈయనేమన్నా ఆలోచిస్తున్నాడంటే, ఇది ఇలాంటి ఒకవేళ సన్నివేశం పాపం కనుక జరిగితే ఇది దేవునికి విరోధమైన పాపం అంటున్నాడు. దేవునికి విరోధమైన పాపమాన్ని ఆయన గ్రహిస్తున్నాడు యోసేపు. దేవునికి విరోధమైన పాపం. చూడండి, మనిషికి మనిషి వ్యతిరేకంగా పాపం చేస్తే అది దేవునికి వ్యతిరేకమైన పాపం అని గ్రహించాలి. మనుషులకు వ్యతిరేకం ముందు, కానీ ఇక్కడ యోసేపు తలంచేది దేవునికి వ్యతిరేకమైన పాపం. మన లోకంలో ఒక మాట ఉందండి, లోకమందు ఒక మాట ఉంది, మానవ సేవయే మాధవ సేవ అని ఒకటి ఉంటుంది కదా. ఆఫీసుల్లో రాసి ఉంటుంది కదా, స్కూళ్ళల్లో ఆఫీసుల్లో నీతి సూక్తి, మానవుని సేవ చేస్తే అది దేవునికి చెందే పరిచర్య. ఇప్పుడు నేను మీ అందరికి వాక్యం చెప్తే అది దేవునికి సంబంధమైనది.
నేను దేవుని సేవ చేస్తున్నాను అంటున్నాను, కానీ దానియేలు సేవ చేస్తున్నాను అంటలేదు కదా. ఎప్పుడన్నా అన్నానా దానియేలుకి సేవ పరిచర్య చేస్తున్నానని? లేకపోతే మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరికైనా పరిచర్య చేస్తున్నాను అన్నానా? నేను దేవుని పరిచర్య చేస్తున్నా అంటే దేవునికి సంబంధమైన వచనాన్ని అందిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం చెప్పటం దేవునికి సంబంధించిన పరిచర్య. ఒకవేళ పాపం చేస్తే దేవునికి వ్యతిరేకమైన పాపం అది ఏదైనా సరే. ఎవరన్నా పాపం చేశారనుకో వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎవరన్నా ఒకళ్ళకి పరిచర్య చేశారనుకో ఆ దేవునికి పరిచర్య చేస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. మాధవుడు అంటే మన తెలుగు భాషలో ఆ యొక్క సృష్టికర్తకు వర్తించే పదం అది, దేవునికి వర్తించే పదం అది. మానవ సేవ మనుషుడికి చెందే ప్రతి పరిచర్య సేవ అనేది ఆ దేవునికి చెందుతుంది అని అర్థం వస్తుంది. అందుకనే మనుషులందరికీ వాక్యాలు చెబితే దేవునికి సంబంధించింది కనుక దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యంలో చూస్తే యోసేపు ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా ఆలోచించాడు. నేను ఈ స్త్రీతో ఒకవేళ పాపము చేసిన ఎడల అది దేవునికి వ్యతిరేకమైంది. నేను మంచి చేస్తే దేవునికి మంచి చేశాను, కానీ ఆయన తప్పించుకొని పారిపోయాడు. ఆ స్త్రీయే పాపాన్ని కోరితే ఈయన తప్పించుకొని పారిపోయాడు. దేవునికి మహిమకు చెల్లించాడు, దేవుని గణపరిచాడు ఆ స్థలంలో. అయితే దేవునికి స్తోత్రాలు. యోసేపు ఈ శోధన చేయించాడు. ఎలాంటి శోధన అంటే ఒక స్త్రీ సంబంధమైన శోధనని యోసేపు చేయించాడు. స్త్రీ సంబంధమైన శోధన ఒకవేళ మీదకు వచ్చిందనుకో సర్వసాధారణంగా మనుషులు వదులుకోరు. అంటే ఏంది? పాపంలో పడివేసేది అన్నట్టు. ఒక పురుషుడిని పాపంలో పడివేసే విధంగా శోధన వచ్చిందనుకో అతను వదులుకోడు, పాపం చేస్తాడు తప్పక. పాపము ఏదైతే అతడు చేస్తాడో అది దేవునికి విరోధమైనది అని ఆలోచించడు. కారణం ఏంటంటే వారికి తెలీదు. జ్ఞానము అంత జ్ఞానము లేదు అతి వ్యక్తికి. అందుకని అతడు అంతగా ఆలోచించే రీతిగా వెళ్ళడం. ఇది దేవునికి వ్యతిరేకమైన పాపము. ఏ పాపము గురించి ఆలోచించిన ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది మంచిది కాదు అని ఆలోచించడు. యోసేపు ఆలోచించాడు, ఇది దేవునికి వ్యతిరేకమైన పాపము అన్నాడు. యోసేపు తన జీవితంలో మనకు మాదిరిగా ఉన్నది ఏంటంటే పాపాన్ని జయించాడు, స్త్రీని జయించాడు. పెళ్ళాన్ని కాదు, పెళ్లి చేసుకోలేదు అప్పటికి, వయస్సుడు, యవ్వనస్తుడు, పాలుగారుతున్నాయి బొగ్గల మీద, చక్కనోడు, చక్కని కురులు కలిగిన వాడు, అందగాడు. యోసేపు అంటే చాలా అందగాడు. అతను దేవునికి లొంగాడు కానీ దయ్యానికి లొంగల. ప్రభు పిల్లలకు తప్పక శోధన వస్తుందండి. ప్రభు పిల్లలకి, యేసుని నమ్ముకున్న పిల్లలకి తప్పక శోధన వస్తుంది. శోధనకు పరిశోధనకు తేడా ఉంది. శోధనకి పరిశోధనకి తేడా ఉంది. శోధన అంటే పాపములో నెట్టివేసేది. అది సాతాను వలన ప్రతి విశ్వాసికి కానీ ప్రతి సేవకుడికి కానీ వస్తుంది శోధన. పరిశోధన అనేదేమో దేవుడి నుంచి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెండు పాటలు ఉన్నాయి. దేవుడేమో యోసేపును పరిశోధిస్తున్నాడు, దేవుని కనుదృష్టి. యోసేపు ఏం చేస్తాడో చూద్దాం. ఈ యొక్క పోతిఫర్ భార్య ఆయన్ని పట్టుకోబోతుంది కదా, కనుక యోసేపు ఏం చేస్తాడో చూద్దాం అని దేవుడు పరిశోధన ప్రారంభించాడు యోసేపు మీద. సాతానేమో ఆ పాపంలో పడద్రోయాలని సాతాను ప్రయత్నంలో ఉంది. అక్కడ సాతాన్ అంటే ఆ యొక్క పోతిఫర్ భార్య. అవును, ఆమెలో ఏదో సాతాను సంబంధమైన ఆలోచన, సాతాను సంబంధమైన
ఆ యొక్క దుర్యోచనలు అనేవి ఉన్నవి. సాతాను ఉంది ఆమెలో. యోసేపుని కూలద్రోయాలి. యోసేపు ఉన్నతమైన స్థితికి వెళతాడు. యోసేపుని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళనీయకోకుండా యోసేపుని పడగొట్టాలి. యోసేపు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడని సాతానుకి తెలుసు. అందుకని వీటిని పైకి రానియకూడదని పడగొట్టాలని ఆలోచించింది అన్నట్టు. దేవుడేమో పరిశోధిస్తాడు, సాతానేమో శోధిస్తుంది. అది విషయం. అయితే అపవాది వల్ల శోధన వస్తుందండి. పాపంలో పడగొట్టడానికి వచ్చేదాన్ని శోధన అంటారు. పరిశోధన ఏమో దేవుని వల్ల వస్తుంది అని మన వాక్యాల్లో తెలుసుకోవచ్చు. శోధన జయిస్తేనేమో జీవకిరీటం దొరుకుతుంది. కిరీటం జీవకిరీటం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 12-13 వాక్యాల్లో గమనిస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యం చదవండి. యాకోబు యాకోబు 1వ అధ్యాయము, శోధన సహించువాడు ధన్యుడు. అంటే పాపంలో పడుకోకుండా సహనం కలిగి ఉంటే అది ధన్యత అవుతుంది. అతడు శోధనకు నిలిచిన వాడై దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. అంటే పాపంలో నెట్టివేయడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఎవరికైనా శోధన కలిగిందనుకో దేవుని వల్లనే వచ్చింది అనొద్దు. దేవుడు ఎవరిని శోధింపడు. దయ్యము స్త్రీని కానీ పురుషుని కానీ శోధిస్తుంది అని వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రాలు. ప్రభువును ఒకటి సాతాను శోధించాడు. హెబ్రీల్లో, దీని పక్కనే ఉంది హెబ్రీ పత్రిక, యాకోబుకు ముందున్న పత్రిక హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం. 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 15వ వాక్యం. ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన కూడా శోధింపబడ్డాడు. పాపం విషయంలో శోధింపబడినని వాక్యం బోధిస్తుంది. పాపం లేనివాడిగా ఉండిను అంటున్నాడు. మనకి ఎలాంటి శోధనలు వస్తున్నాయో అన్నీ ఆయనకు శోధనలు వచ్చినాయి. కానీ ఆయన పాపం లేనివాడిగా జీవించాడు. కానీ మనకైతే కొంత దేవుని ద్వారా కృప దొరికింది. వివాహం చేసుకోవటానికి, కుటుంబం కలిగి ఉండటానికి. ఆయనకైతే ఆ కుటుంబం కలిగి ఉండటానికి అవకాశం లేదు. ప్రభుకి అలాంటి అవకాశము లేదు, ఇవ్వబడలేదు. మనకు సహాయం చేయటానికి ఆయన శోధింపబడ్డాడని, సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను పాపం లేనివాడిగా ఉండెను. ఆయన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. అన్ని రకాల బలహీనతలు, మనకి ఎలాంటి బలహీనతలు ఉంటాయో అలాంటి బలహీనతలన్నీ ఆయనకి ఉన్నట్లుగా రాయబడింది. కానీ ఆయన పాపం లేనివాడిగా జీవించాడని రాయబడింది. ప్రభువును సాతాను శోధించాడు అన్నట్టు. 2:18 ఎక్కడ? హెబ్రీ పత్రికలో 2:18 వాక్యంలో, తాను శోధింపబడి
శ్రమ పొందెను. ప్రభువు శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడని చెప్పబడుతుంది. కనుక దేవునికి స్తోత్రాలు. కొందరు శోధన చేయిస్తారు, కొందరు ఓడిపోతారు. శోధన 3 రకాలుగా వస్తూ ఉంటుంది. శోధన అనేది ప్రతి వ్యక్తికి 3 రకాలుగా వస్తుంది. ఒకటి, ఆస్తుల విషయమే శోధన వస్తుంది. ఆస్తి ఎప్పుడు దరిద్రమే ఉంది, ఇంట్లో ఎప్పుడు దారిద్ర్యమే ఉంది. వాళ్ళకి ఆస్తి విషయమే శోధన ఉంది. ఎంతకాలము అందరూ సుఖంగా తింటున్నారు, నాకు తిండి కూడా లేదని అట్లాంటి దరిద్రము ఉన్న వారు తిండి లేదు, వస్త్రాలు లేవు, ఇల్లు సరిలేదు అలా ఆలోచిస్తారు. ప్రార్థన చేస్తే నోటితో పలుకుతుంటే బిల్డింగ్ వచ్చేస్తుంది. ఆ తుకారాంకు బాగలేనప్పుడు ఆ రోజు 3 గంటల దాకా కనిపెట్టాం మీ తుకారాం కొరకు ఇక్కడ ప్రార్థనలో. ఆ 3 గంటల దాకా కనిపెట్టి 10-11 నుంచి 3 గంటల దాకా ప్రార్థనలు చేసి స్తోత్రాలు చెప్పి కన్నీరు వేసిన తర్వాత 3 గంటల తర్వాత అట్లా మంచం మీద అట్లా వాలితే నా నోటిలో నుంచి వాక్కులు వస్తున్నాయి. వాక్కులు, ఆ వాక్కులు ఇది కలుగ్గాక, బంగ్లా కలుగ్గాక, టాప్ వచ్చుగాక, గోడలు వచ్చుగాక ఇట్లా పలుకుతుంటే అవన్నీ వచ్చేస్తున్నాయి. డైరీలో రాసి పెట్టా. మరి నాకేమి ఇల్లు అవసరం లేదు భూమి మీద ఇప్పుడు, అర్థం కదా. నాకు ఇల్లు అవసరం లేదు, నాకు ఆ 3 గదులు చాలు, అదే బంగ్లా, నాకు బంగారం లాంటి బంగ్లా అది. నిజంగా ప్రశాంతంగా ఉంటా దానిలో. నేను ఇక్కడ పడుకుంటా చల్లటి గాలికి. ఇండియాలో ఎక్కడ పడుకున్నా సరిగ్గా నిద్ర రాదు, ఇక్కడ పడుకుంటేనే నిద్ర వస్తుంది. ఇటు తూర్పు గాలి వస్తుంటుంది, ఇటేమో పనబడ గాలి ఇది కొడుతుంటుంది, అటేమో పశ్చిమ గాలి కొడుతుంటుంది. ఈ ఫ్యాన్ ఇటు కొడుతుంటుంది, ఈ ఫ్యాన్ ఇటు కొడుతుంటుంది, అటేమో తూర్పు గాలి కొడుతుంటుంది. 3 రకాల గాలులు వస్తాయి నాకు. చల్లటి గాలి ఆడ అవతల మురిగుంటుంది, ఆ మురిగుంట చల్లదనం ఇస్తూ ఉంటుంది. నిజమండి, అవతల మురిగుంట మీరు చూడండి, అక్కడక్కడ మురికి దగ్గర మురికి ఇలా వాసన రాదు, చల్లటి వాసన వస్తుంది. ఎండ్లకాలం కొన్ని మురిగిని బాగా మురుగుంట్లో మురికి వాసన వస్తుంది, కానీ చల్లదనం వస్తూ ఉంటుంది. పచ్చటి గడ్డి వస్తుంది అక్కడ. ఎండ్లకాలం కూడా ఇక్కడ పచ్చగడ్డి ఉంటుంది. కానీ ఇక్కడ పడుకుంటే చల్లగా చక్కటి నిద్ర వస్తుంది. కానీ ఎప్పుడన్నా ఆలోచనలో పడిపోయి నిద్ర పట్టదు, కానీ జనరల్గా నాకు బాగా మంచి నిద్ర ఇక్కడే పడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆస్తి విషయమైన శోధన, ఆస్తుల విషయమైన శోధన వస్తుంది చాలామందికి. మన డబుల్ బెడ్రూమ్లు పొందుకున్న వాళ్ళందరికీ మనవి చేస్తున్నా, డబుల్ బెడ్రూమ్లన్నీ కూలిపోతున్నాయి అంట. ఎక్కడ? కరీంనగర్ జిల్లాలో. ఇంకా పంచకుండానే కూలిపోతున్నాయి అంట. అవి పంచకముందే అటు పంచలేదట కరీంనగర్ జిల్లాలో. మొన్న టీవీ వార్తలు ఇస్తున్నాడు, అవి పంచలేదు, ఇంకా పూర్తి కూడా కాలేదు, పంచలేదు, అవి ఇంకా అప్పుడే కూలిపోతున్నాయి. ఏమో దాని మర్మం మనకు తెలియదు. ఆస్తుల విషయమైన శోధన వస్తుంది. చాలామంది పొందేది అదే శోధన. ఆ శోధన జయించాలి. గొడుసుంటే గొడుసుతో తృప్తి పొందాలి. తినటానికి లేకపోతే కారం తిన్నా తృప్తిగా, ఎల్లిపాయ కారం తిన్నా తృప్తిగా ఉండాలి. లేకపోతే పర్వాలేదు, ఆ రోజు ప్రాణం నిలుపుకుంటే సరిపోతుంది. ఆస్తుల విషయమైన శోధన వస్తుంది చాలామందికి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్త్రీ సంబంధమైన శోధన అర్థం కాల. యోసేపుకి వచ్చింది స్త్రీ సంబంధమైన శోధన. యోసేపుకి వచ్చింది, దాన్ని జయించాలి. ఇది ప్రతి ఒక్క పురుషులకు వస్తుంది, జయించాలా. స్త్రీ సంబంధమైన శోధన అంటే భార్య కాదు, భార్య ద్వారా వచ్చే శోధనలు వేరే ఉంటాయి.
నాకు బంగళాలు ఇవ్వు, కార్లు ఇవ్వు అంటారు చూడు, అది శోధన. ఆస్తి మన పెనిమిటిని బహుగా ఏడిపిస్తుంటారు, ఎర్రదేలు కుట్టినట్టు ఉంటుంది మంట. భార్య కుడుతుంటే భర్తని ఆ తేలు కుట్టినట్టుగా మంటతో తట్టుకోలేక మంట మంట అని ఎగురుతుంటారు ఇంట్లో. కొందరి ఇళ్లలో ఉంటుంది అట్లా సాపిన. స్త్రీ పురుషుణ్ణి సాపిస్తుంటుంది కొన్ని విషయాల్లో, అది వేరే రకమైన శోధన. ఇంట్లో కుటుంబంలో భర్తని భార్య ఏడిపించటము, గుణగటం, సనగటం, బాధించడం, మాటల చేత పట్లాటకు దిగటం, నిరంతరం తినటానికి ఉన్నను ఉండటానికి ఉన్నను, మన అన్ని రకాల సుఖాలు ఉన్నను, శాదస్తం ఎక్కువై, దీనికి శపలం ఎక్కువై, దాన్ని ఏమంటాం శాందస్తం ఎక్కువై, ఎప్పుడు మగుడిని నల్లదేల్లాగినా ఎర్రదేల్లాగినా కొడతా ఉంటుంది. అది స్త్రీ సంబంధమైన శోధన. పురుషుడిని అంటే స్త్రీలకి చెప్తున్నానని కాదు, ఉంటుంది శోధన అంతే. ప్రశాంతంగా ఉండదు, తినటానికి ఉన్నా ప్రశాంతంగా ఉండదు. అంటే ఈ నివాసం ఉండటానికి, అంటే ఇల్లు ఉండటానికి ఉన్నా ప్రశాంతంగా ఉండదు ఆ మనిషికి ఏదో ఒకటి పొద్దుపోదు అన్నట్టు. అందుకని ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోతే గొడవలు అయితేనే మొగుడి మీద తీసుకుంటుంది గొడవ. 24 గంటలు రప్ప ఉంటుంది, పెట్టలు ఆడుతుంటారు. అది శోధన, స్త్రీ సంబంధమైన శోధన. అంటే ఇక్కడ యోసేపు కలిగింది అలాంటి శోధన కాదు, భార్య విషయమైన శోధన కాదు. ప్రతి భార్యకు భర్తకు ఏదో ఒక దినాన, ఏదో ఒక రోజున, చిన్నగానో పెద్దగానో, లోపలనో బయటకు వినపడేటట్టుగానో ఏదో రకంగా గొడవలు ఉంటాయి. కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు, అంతేగాని మొత్తం మీదకైతే ఉంటాయి. ఎవరన్నా నాకు జీవితంలో ఎప్పుడు శోధన కలగలేదండి, నా భార్యకి నాకు అసలు కొట్లాడే కాలేదండి అంటే వాళ్ళు పచ్చి అబద్ధం ఆడుతున్నారని అర్థం. మరి అంతే. మనం చూడటానికి వాళ్ళు ఎంతో మంచిగానే వస్తారు, కానీ లోపల వాళ్ళకి గుద్దులాట ఉంటుంది. మీకు తెలియదు, తెలీదు. మనం వాళ్ళు ఎంతో మంచిగా కనపడుతున్నారు, అందరూ చూడటానికి అందరూ దృష్టిగా అనుకుంటాం, కానీ లోపల ఏమేమో ఉంటాయి, బయట కానరారు. కనుక దేవునికి స్తోత్రాలు. ఒకటి స్త్రీ సంబంధమైన శోధన, ఒకటేమో ఆస్తి సంబంధమైన శోధన, మూడోది స్వార్థ సంబంధమైన శోధన. తన బాగోగే తనకి, ఎదుటివారు బాగోగుని వారవరం, ఎదుటివారు బాగోగుని దాన్ని స్వార్థం అంటారు. ఎదుటివారి బాగోగులను ఓర్చుకోరు, ఎదుటివారిని చూడగానే ఏదో రకమైన ద్వేషభావం ఏర్పడుతుంది. 3 రకాలండి ఈ శోధనలు. అయితే యోసేపు ఈ మూడింటికి లొంగలేదు. యోసేపు ఈ 3 రకములైన శోధనలకి లొంగలేదు. తర్వాత శోధన జయించాడు, స్త్రీ సంబంధమైన శోధనని యోసేపు జయించాడు. ఐగుప్తు దేశానికి అధికారిగా అయ్యాడు. తర్వాత దాసుడుగా వచ్చాడు ఐగుప్తు దేశానికి, పోతిఫర్ ఇంటికి దాసుడుగా వచ్చాడు. తర్వాత దాసుడుగా వచ్చాడు, దేశానికి అధికారి అయ్యాడు. తర్వాత మన గర్వము స్వార్థము కలిగే అవకాశానికి ఉన్నది, కానీ అలాంటి అవకాశం ఉన్నది, కానీ ఈ యోసేపు గర్వానికి స్వార్థానికి లొంగలేదు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో 30లో 21 నుంచి 23 వచనాలు, 3 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 30, 21 నుండి, సామెతల గ్రంథం 30, 21 నుంచి 23 వరకు 3 వచనాలు. అధ్యాయం 21వ వచనం. భూమిని వణికించునవి 3 ఉన్నాయంట. భూమిని వణికించునవి 3. అవి
అది మోయలేనివి 4 గలవో, 3 వణికించేవి, అది భూమి మోయలేనివి 4 ఉన్నవి. అవేమనగా రాజరికమునకు వచ్చిన దాసుడు. రాజరికానికి దాసుడు వచ్చాడనుకో, భూమి వణుకుతుంది. దాసుడు ఇంటి యజమానుడు స్థానంలో జీతగాడు వచ్చాడనుకో, అప్పుడు ఎట్లుంటుంది? బానిస వచ్చాడనుకో ఎలా ఉంటుంది? ఆ ఇల్లంతా వణుకుతూ ఉంటుంది, గది వణుకుతూ ఉంటుంది. భూమి వణుకుతుంది. దాసుడు, రాజరికానికి వచ్చిన దాసుడు వలన భూమి గది వణుకుతుంది. అందుకని ఇంకొకళ్ళు భూమిని వణికించేవాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారండి. భూమిని వణికించేవాళ్ళు మరొకళ్ళు ఉన్నారు. కడుపు నిండిన అన్నం కడుపు నిండా నిండుతూ చూడండి, అన్నం కడుపు నిండా దొరుకుతుంది. మూర్ఖుడు, అన్నం కలిగిన మూర్ఖుడు భూమిని వణికిస్తాడు. భూమిని వణికించడం అంటే అర్థం ఏంటి? మనుషులందరినీ గజగజ వణికిస్తాడండి. అన్నం కడుపు నిండా దొరికిందనుకో మనుషులను వణికిస్తాడు. కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు భూమిని వణికిస్తాడు. తర్వాత కంటకురాలు అయ్యుండి పెండ్లి అయిన స్త్రీ కంటకురాలు అంటే ఏంటి? యజమానురాలికి హక్కుదారు రాలైన దాసి. కంటకురాలయ్యుండి పెండ్లైన స్త్రీ యజమానురాలికి హక్కుదారు రాలైన దాసి. ఉదాహరణ, యజమానురాలికి హక్కుదారు రాలైన దాసి అంటే ఎగ్జాంపుల్ హాగర్ను తీసుకోవచ్చు. అబ్రహాం యొక్క భార్య హాగర్ను యజమానురాలికి హక్కుదారురాలులాగా ప్రవర్తించింది. ఆమె వల్ల భూమి వణుకుతుంది. భూప్రపంచమంతా గజగజగా వణుకుతుంది ఈ దినాన. వీళ్ళు 3 భూమిని వణికిస్తారు. ఏది? రాజరికానికి వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం దొరికిన మూర్ఖుడు, కంటకురాలయ్యండి యజమానురాలుగా హక్కుదారురాలైన దాసి. ఇదంతా ఎందుకని? యజమానురాలకి హక్కుదారురాలైన దాసి అంటే యజమానురాలని పడగొట్టి తనే యజమానురాలుగా అయ్యే దాసి. ఇప్పుడు అర్థం కదా? మీకు అర్థమైందో లేదో? చాలా కఠినంగా ఉంది కదా పదం. ఇప్పుడు యజమానురాలు ఉందండి, ఇంటి యజమానురాలు ఉంది. ఏమే యజమానురాలు? ఎవరో ఒక ఆమె పని చేసుకొని బతకడానికి వచ్చింది. ఆమె జడగొచ్చింది. ఆ యజమానుడి దగ్గరికి ఆ దాసి వెళ్ళింది. అది పాయింట్. అది భూమిని వణికిస్తుంది, గజ వణికిస్తుంది. అంటే అర్థమంటే మట్టిని గోళాన్ని వణికించడం కాదు, ఈ భూమిని ఎర్తను వణికించడం కాదు, భూప్రపంచాన్ని వణికించగలిగిన దాసీలు అన్నట్టు. దాసి రాజరికం అంటే రాజుగారు సింహాసనం మీద కూర్చునే దాసుడు, కడుపు నిండిన మూర్ఖుడు. అన్నం కడుపు నిండా దొరికితే మూర్ఖత్వం ఎందుకు వస్తుందమ్మా? కడుపు నిండా అన్నం దొరికిందనుకో ఏం చేస్తాడు? వాడు పని చేయడు. ఏం చేస్తాడు? ఎక్కడైనా అరుగుల దగ్గర పండుకోవటం, లేకపోతే ఎక్కడైనా కూర్చోవడం, ఎవరితోడైనా కయ్యం పెట్టుకోవటం. మూర్ఖుడు కదా. లేకపోతే వానికి మంచోడు ఎవడు దొరకడేక, ఆ మూర్ఖుడు కదా. మూర్ఖుడికి మంచోడు ఉంటాడు ఎవడన్నా? జనాల్లో మంచోడు దొరుకుతారా? అందరు మూర్ఖులను అనుకుంటాడు, అందరితో గొడవలు పెట్టుకుంటాడు. మూర్ఖత్వం బైబిల్ చెబుతుందండి. అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే, గర్వము స్వార్థము ఈ వీళ్ళలో ఉంటాయి అన్నట్టు. ఈ దాసిలోను దాసుడు మూర్ఖుడు. ఏమన్నారు చెప్పండి? దాసుడు మూర్ఖుడు, 3 వీళ్ళలో స్వార్థం ఉంటుంది, గర్వం ఉంటుంది.
మూర్ఖుడికి ఏముంటుంది? గర్వం, అహంకారం. మూర్ఖురాలకు కూడా అదే ఉంటుంది. విద్య లేని వారు వింతగాని పశువు. ఏమన్నా పద్యం? ఆ పద్యం విన్నావు ఎప్పుడన్నా? విద్య లేనివాడు వింతగాని పశువు అంటే ఇది మూర్ఖుడని అర్థం. నా వాక్యమానికి అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. ఆ మూర్ఖత్వంలో ఉన్నవానికి నేను చెప్పే బోధ అర్థం కాదు, ఎక్కదు. పెటా 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 మన ఏపుకి చెప్పు దెబ్బలు పడుతుంటే ఆ మూర్ఖుడికి కొంచెం సురుకు తగులుతుంది కదా, ఆ సురుకు వలన భయం వస్తుంది. కానీ జనరల్గా నోటితో చెప్తే, నేను చెప్పే మాట చెప్తే ఆ మాట నెత్తికి ఎక్కదు. మూర్ఖత్వం ఉంది కదా, చదువు లేదు కదా, జ్ఞానం లేదు కదా, తెలివి లేదు కదా, వానికి ఎక్కదు. ఎక్కడో దొంగతనంలో పట్టుబడ్డాడు, కట్టె దెబ్బలు పడుతున్నాయి, లాఠీ దెబ్బలు. ఆ సురుకుకి నొప్పికి అమ్మాయి అంటుండే కానీ వానికి జ్ఞానం లేదయ్యా. మళ్ళీ వదిలిపెడితే మళ్ళీ అదే పని చేస్తాడు, మూర్ఖుడు కదా. అందుకని ఎంత పశువు అంటే అర్థం ఏంటంటే, అక్షర జ్ఞానం ఉందనుకో, ఒకవేళ 4 గ్రంథాలు చదివి జ్ఞానం పొందుతాడు మనిషి. 4 వాక్యాలు చదివి, 4 చరిత్రలు చదివి అలాగనే తెలివి పొందుతాడు. అయ్యా మేము చదువులేని వారమయ్యా, మమ్మల్ని నెట్టకయ్యా పశువులని అంటారేమో. బైబిల్లో ఉంది ఆ పశువుల గురించి. బైబిల్లో పశువుల గురించి రాసి ఉంది. పశువు అంటే అర్థం ఏంటి? తోలు మందంగా ఉంటుంది, ముళ్ళు పెట్టి పొడితేనే సురుకు అంటుంది కదా. ముళ్ళు పెట్టి గుచ్చితే సూది, ముళ్ళుగర్ర బ్రదరా, దున్నపోత కూర్చొని వెనక ముళ్ళుగర్ర, దానికి వెనకంతా వాతలే ఉంటాయి, ఎర్రగా వాతలు. ముళ్ళుగర్రతో గుచ్చితే అది గుచ్చినప్పుడే సురుక్కు అంట, దానికి కదులుద్ది అన్నట్టు. గుచ్చకపోతే కదలదు, అది నిలబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, చదువులేని వారు వింత పశువులని వాడు రాసిన పాఠ్య గ్రంథాల్లో. కానీ బైబిల్లో ఉందా అంటే, బైబిల్లో మృగాలని పశువులని రాసి ఉంటుంది. యెరొబాము అలాంటి వాడే. యెరొబాము దాసుడిగా ఉండి ఇజ్రాయేలీలు అందరూ పాపం చేయడానికి కారకుడయ్యాడు అన్నట్టు. ఇజ్రాయేల్ అందరూ పాపం చేయడానికి యెరొబాము కారకుడయ్యాడు, వాడు దాసుడు. కానీ ఇజ్రాయేలు రాజ్యానికి వచ్చి రాజ్యం మీద రాజుగా అయ్యి ఇజ్రాయేల్ అందరూ పాపం చేయడానికి కారకుడయ్యాడు యెరొబాము. దాసుడైన యెరొబాము అతడు యజమానుడిగా మారాడు, దేశాన్ని వణికించాడు. అంటే పాపం చేసి మూర్ఖత్వంతో దేవునికి వ్యతిరేకంగా పాపం జరిగించి విగ్రహారాధన ప్రేరేపించి విగ్రహారాధన జరిగించి దేవునికి వ్యతిరేకంగా జనాలను రేపాడు, పాపం చేశాడు. ఇజ్రాయేలు పాపం చేయటకు కారకుడయ్యాడు యెరొబాము అనే వాక్యం బోధిస్తుంది. పాపమును జయించాలి. మనం వింటాం కానీ పాపం దగ్గరికి వచ్చిన దానితో సఖ్యపడి ఐక్యపడిపోతారు. పాపం దగ్గరకు వచ్చిందనుకో దాన్ని కౌగులించుకుంటారు. నువ్వు నేను బై అంటారు పాపంతో. కానీ దాన్ని ఎదిరించరుగా. ఎదిరిస్తే నీ పని పడుతుంది, అది నిన్ను కాస్త నొప్పిస్తుంది. జయించాలి కదా, జయించము అంటున్నాడు వాక్యం. దేవునికి స్తోత్రాలు.
Yeah.
సాక్ష్యం చెప్పండి.